అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. పండ్లు బాగా తింటే తెల్లగా ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు నా ఫ్రెండ్స్ చెప్పారని చెప్పేసి బుట్టలు బుట్టలు పండ్లు తీసుకొచ్చి పెట్టేశాడు అతను. అయ్యో, ఇన్ని పండ్లు ఒకేసారి తీసుకొచ్చారు ఏమిటండి, పాడైపోతాయి కదా, అయినా ఇన్ని తింటానో చెప్పండి నేను అని అంటున్నా. కానీ పండ్లు బాగా తింటే మంచితనానికే పండు ఇష్టమైతే అది తినేసేసాయి అని చెప్పి అనగానే నాకు యాపిల్స్ తప్ప వేరేది ఎక్కువ తినాలనిపించట్లేదండి అంది. సరే మంచిది, యాపిల్సే బాగా తిను. యాపిల్స్ కనుక బాగా తింటే యాపిల్ లాంటి బాబు పుడతాడు. కాదైనా నాకు పాపే కావాలనుకో అనేవాడు నవ్వుకుంటూ. సరేలేండి, మీ ఇష్టం తింటానని చెప్పేసి యాపిల్స్ మాత్రమే ఎక్కువగా తినేది. మిగతా పండ్ల మీద ఎక్కువగా ఆమెకి తినాలనిపించేది కాదు. కానీ అత్తగారు బలవంతాన కాదమ్మా, పళ్ళ రసాలు కూడా బాగా తాగాలి, అప్పుడే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని చెప్పేసి చక్కగా ఇంత బత్తాయి పండు జ్యూసు, తర్వాతనేమో ద్రాక్ష జ్యూసు తీసుకొచ్చి స్వయంగా ఇచ్చాయి. ఇదంతా చూస్తున్నటువంటి తోడుకోడళ్ళకి చాలా బాధ అనిపించేది. మా మీద ఇంత శ్రద్ధ తీసుకుందా అత్తగారు, పెళ్ళవంగానే నెల తప్పటంతో ఎవ్వరికి కూడా అంత కేర్ అనిపించలేదు. ఇప్పుడు ఏమో రాక ఇన్నాళ్ళకి నెల తప్పేసరికి ఎంత కేర్ తీసుకుంటుందో అత్తగారు. అడిగిన పండ్లన్నీ తీసుకొచ్చి పెడుతుంది, చక్కగా దగ్గరుండి ముక్కలు కోసి పెడుతుంది, జ్యూసులు ఇస్తున్నది, పాలు తీసుకొచ్చి ఇస్తుంది, స్వయంగా ప్రోటీన్ పౌడర్ కలుపుకొచ్చి స్వయంగా తనే దగ్గరుండి తాగిస్తుందని చెప్పేసి అనుకునేవాడు. ఇంక చిన్న తోడుకోళ్ళు అయితే మనమైతే శ్రద్ధ చూపించిందా అక్క, చూడు ఎంత శ్రద్ధ చూపిస్తుందో చూడు, మనకు కూడా లేటుగా వచ్చింటే మన మీద కూడా ఎంత కేర్ తీసుకునేవాళ్ళు కదా, తొందరగా కనిస్తాయి. పైగా ఇప్పుడు మన పిల్లల కంటే ఈమె పిల్లలు చిన్నవాళ్ళు అనేది చిన్నామె. ఆమె మాటలు సూటిపాటి మాటలు మామూలు అలవాటు అయిపోయింది కదా హాసనికి, పెద్దగా పట్టించుకునేది కాదు. నీకు ఏది ఇష్టమో చెప్పమ్మా, స్వీట్లు హాట్లు ఏం కావాలంటే నేను చేసి పెడతాను, బయట నుంచి వద్దని చెప్పేసి ఆవిడ అంటతోటి వద్దురండి అత్తయ్య, మీరేం చేయగలుగుతారో అందే. కాదమ్మా, నేనే స్వయంగా చేసి పెడతాను అని చెప్పి అనేసి ఆమె అడిగిందని చెప్పేసి ఇష్టమైనటువంటి బాదుషా, బూందీ, మిరపకాయ బజ్జీలు తనే స్వయంగా చేసి పెట్టింది. ఇవన్నీ చూస్తుండేసరికి తోడుకోవడానికి ఎంత కోపం వచ్చేది. అబ్బో, ఏం శ్రద్ధ తీసుకుంటుంది, ఎట్లా పుడతారో చూడాలమ్మా పిల్లలు, మరీ ఇంత కేరా, మరీ ఇంత 10 ఏళ్ళకి వచ్చింది కడుపు అని చెప్పేసి ఒకటే అనుకుంటుండే. వాళ్ళు మూతెరవా ముక్కెరవా చిన్న తోడుకోవాలి. ఇంకా అప్పుడప్పుడు వాళ్ళమ్మ వచ్చి ఏదో ఒకటి అంటుండేది. సరేలేమ్మా, ఇంత కేర్ తీసుకుని ఎలా పుడతారో ఏమో, అసలు అయినా ఇంత లేటుగా పుడితే ఆరోగ్యంగా పుడతారంటారా అని వంకర మాటలు. అలాంటి మాటలన్నీ కూడా విని ఉన్నది కదా హాసని. అనుకోనిలే మనకు ఆరోగ్యవంతమైన పిల్లలే పుడతారు, ఎందుకంటే మంచి కేర్ తీసుకోవాలి, అత్తయ్య చెప్పినట్టు బాగా పండ్లు తినాలి, స్వీట్లు పాలు బాగా తాగాలని చెప్పేసి అత్తగారు ఏం చెప్పినా చక్కగా వింటూ పాలు అవి తాగేది, ఫ్రూట్స్ అవి తీసుకుంటుండేది. తర్వాత అత్తగారు 7వ నెల వచ్చిందని చెప్పేసి కుంకుమ పువ్వు తెప్పించి రోజు పడుకునే ముందు స్వయంగా తానే పాలల్లో కలిపి ఇస్తూ ఉండేది.